ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీ అధిష్టానం ఉన్నది, పార్టీ అధినేత ఉన్నాడు, వీరు ఎవ్వరికి లేని సమస్య. పార్టీ ఫిరాయింపుల మీద కౌశిక్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, కౌశిక్ రెడ్డి మాట్లాడితే వివాదం అవుతుంది. కౌశిక్ రెడ్డికి ఎగేసినాం అనుకో, కౌశిక్ రెడ్డి ఇష్టమైనట్టుగా మాట్లాడతాడు. కౌశిక్ రెడ్డి ఇష్టమైనట్టుగా ఇంట్లో ఆడవాళ్ళని తిడతాడు, మొగోళ్ళని తిడతాడు, అందరిని తిట్టి కొంత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా మనం రాజకీయం చేయవచ్చు. ఇది స్టోరీ. ఇంకా లిక్కర్ స్కామ్ కేసులో కవిత రిలీజ్ అయింది ఎప్పుడు? ఆగస్ట్ 27వ తేదీన రిలీజ్ అయింది. కేటీఆర్ ఆగస్ట్ 28న హైదరాబాద్ తీసుకొచ్చిండు. ఆ రోజే అబ్రాడ్ పోయిండు. ఎటు పోయిండో తెలియదు, ఇక ఏ దేశాలు తిరిగిండో తెలియదు. ఏదో ప్రోగ్రామ్ పోతాడు, ఆ ప్రోగ్రామ్ అటెండ్ కాలేదట. 28 నుంచి ఇవాళ డేట్ ఎంత? కేటీఆర్ హైదరాబాద్ వచ్చిండా? రానట్టుంది, ఇంకా రాలేదు. ఇంకా ఇవాళ డేట్ ఎంత? 13 తారీఖు. ఇవి 13/2 15 రోజులు అవుతుంది. వేర్ ఈజ్ కేటీఆర్? ఖమ్మంలో వరదలు వచ్చినాయి, ఖమ్మం మొత్తం కొట్టుకపోయింది. తెలంగాణ రాష్ట్రంలో వేడెక్కి ఒకరు పొట్టు కొట్టుకున్నారు. ఎందుకు కొట్టుకున్నారు కానీ మొత్తం ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఇప్పుడు వేర్ ఈజ్ కేటీఆర్? ఈ చర్చ రావద్దు. కేటీఆర్ని, కేసీఆర్ని, హరీష్ రావుని ప్రసన్నం చేసుకునే పనిలో కౌశిక్ రెడ్డి ఉన్నాడు. ఈ ముగ్గురిని ప్రసన్నం చేసుకునే పనిలో కౌశిక్ రెడ్డి ఉన్నాడు. వేర్ ఈజ్ కేటీఆర్? 15 రోజుల నుంచి ఎక్కడున్నాడు ఆయన? ఆ టాపిక్ ఇక్కడ చర్చకు రావద్దు, ఆ విషయం ఎక్కడ తెర మీదకి రావద్దు. 28 మంది ఎమ్మెల్యేలలో ఎవరిని అసలు ఎవరు అంత మాట్లాడే అర్హత లేదా? హరీష్ రావు మాట్లాడవచ్చు కదా ఫిరాయింపుల గురించి. అసెంబ్లీలో పోయి సెక్రటరీకి ఆయన ఫిర్యాదు చేయవచ్చు కదా. వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఓ సబితా ఇంద్రారెడ్డి ఉన్నది కదా, ఇంకా చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీలో. ఇంకా కూడా మధుసూదనాచారికనే పని ఉద్యమకారుడా కౌశిక్ రెడ్డి? మధుసూదనాచారికనే పని ఉద్యమకారుడా? ఎందుకు ఈయన రెచ్చగొట్టాలంటే, ఈయన ఏమంటారు, ఆకాశానికి నేలకు ఒకటేసారి లింక్ పెట్టేసి పొట్టు తిడతాడు, రెచ్చగొడతాడు. వాళ్ళు రియాక్ట్ అవుతారు. మళ్ళీ తర్వాత ఒకరికొకరు అటు డైవర్షన్ పాలిటిక్స్ అయితే వాళ్ళు మా మీద, మేము వాళ్ళ మీద దాడి చేసి ఒక్కసారి బీఆర్ఎస్ని హైప్కి తీసుకురావాలి. ఇది మ్యాటర్. ఈ అంశం కోసమే నేను మొగోడిని రాన్ తొడలు కొడుతున్నాడు. ఉన్నదా వీడియో? అది నాకు వేసినావా? నేను మొగోడిని రాన్ తొడలు కొడుతున్నా. అయితే ఏం చేస్తారు? మొగోడు అయితే కొట్టుకుంటారా? మొగోళ్ళు అయితే అసలు మీ మాట్లాడిన దానికి ఇంకా అర్థం పర్థం ఉన్నదా? కట్ చేస్తే అరికప్పుడి గాంధీ కూడా పెద్ద తెలంగాణ ఉద్యమకారుడు ఏం కాదు. ఈయన కూడా కదా టీడీపీలో వచ్చి బీఆర్ఎస్ చేరిపోయిండు. ఇప్పుడు ఏమంటారు? అరికప్పుడి గాంధీ ఆయన వాస్తవానికి కూడా తెలంగాణకు సంబంధించి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన ఏం కాదు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో భాగంగా ఇటు డైవర్ట్ అయ్యారు. ఇక్కడ బతికేందుకు వచ్చి ఇక్కడ గెలిపోతే అది వేరే విషయం. స్థానికతనా కాదా అనేది వేరే విషయం. 10 ఏళ్ళు మీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, 10 years మీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. ఆ రోజు గుర్తు రాలేదా ఆయన ఆంధ్రాని తెలంగాణ కాదని చెప్పి? మరి అప్పుడే మీరు పార్టీలోకి ఎందుకు తీసుకున్నారు? అప్పుడే ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆయనకు మళ్ళీ టికెట్ ఎందుకు ఇచ్చారు? మళ్ళా ఆ రోజు గుర్తు రాలేదా? ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నారు? తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి వీళ్ళకి అవసరం ఉన్నప్పుడే తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ వస్తుంది. మీరు గమనించండి, ఎప్పుడైతే వివాదం తలెత్తి మేము హైప్ కావాలనుకుంటున్నామో అప్పుడే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అరకప్పుడు గాంధీ ఎట్లా వాడుకుందానంటే, కౌశిక్ రెడ్డి డైరెక్ట్గా పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా దాడి చేసి, కౌశిక్ రెడ్డి అసలు ఇంటలేడు. సీతక్క అంటే గౌరవం లేదు, గవర్నర్ అంటే గౌరవం లేదు, రైతు అంటే గౌరవం లేదు. ఆయన నిజంగా చెప్తున్నా, కౌశిక్ రెడ్డి అంటే అది ఏ స్థాయిలో ఉంటుందంటే కథ నిజంగా. అరే నీకు ఏజ్ ఉంది, ఆయన చెప్పి 39 సంవత్సరాలు అని చెప్పి, 39 సంవత్సరాలు అంటే ఇంకా రాజకీయం మొదలుపెట్టి నువ్వు కరెక్ట్గా చేస్తే ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోకు. కానీ కరెక్ట్గా రాజకీయం చేయి, ప్రజల ఆదరణ పొందు. కానీ ఆగమం అయిపోయి దొరల దగ్గర పోయి, దొరల గడిల దగ్గరికి పోయి వాళ్ళు చెప్పిందే చేస్తాం, వాళ్ళు చేసిందే నేను చేస్తా, నేను వాళ్ళకి చాలా నిబద్ధత నిజాయితీ గల వ్యక్తిని, వాళ్ళు ఆడినట్టు నేను ఆడతా, నేను వాళ్ళ చేతిలో పప్పెట్ని అనుకుంటే కౌశిక్ రెడ్డి మీరు పొరపాటు పడతారు. రాజకీయాల్లో మీరే మొదటి, మీరే ఆఖరి కాదు. మీకంటే చాలా చాలా హేమీలు వచ్చిర్రు, మీ తర్వాత కూడా చాలా మంది వస్తారు. నేనే మొదలు, నేనే ఆఖరి అనుకుంటే పొరపాటు అవుతుంది. ఇష్టమట్టుగా మీరు కూడా మాట్లాడుకుంటే కంట్రోల్ చేసుకుంటే బెటర్. ఇక అరకప్పుడి గాంధీ విషయానికి వస్తే, అరకప్పుడి గాంధీ 10 సంవత్సరాలు గుర్తురాని స్థానికత నిన్న గుర్తుకొచ్చింది. తెలంగాణ బీఆర్ఎస్ సెంటిమెంట్ మళ్ళీ రెచ్చగొట్టిరు. ఇక అరకప్పుడి గాంధీని కాంగ్రెస్ పార్టీ ఎట్లా వాడుకుందనంటే, టెక్నికల్గా ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీ అనట. ఆయన గెలిపోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచే,
పార్టీ మారింది ఓకే, కానీ టెక్నికల్ గా ఇంకా బీఆర్ఎస్ పార్టీల విషయం ఆ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు. అది ఇక్కడ ఏమవుతున్నది, ఇక్కడ మీరు గమనించండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ వారు కాదది, అరికపుడి గాంధీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ వారుగా మారిపోయింది. ఆడ కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ కాలే. ఎవరైతే వేరే పార్టీ అదే పార్టీకి సంబంధించి ఇంకో ఎమ్మెల్యేనో ఇంకెవరో వచ్చి కనుక కౌశిక్ మీద దాడి చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే చేస్తున్న ఒక రకంగా చిత్రీకరించబడేది. ఇప్పుడు ఏమైంది, అరికెప్పుడి గాంధీని వాడి